హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా భార్య శ్వేత నా స్వీట్ షాప్లో కూర్చుంటే ఆమె ఒక్క గంటలో స్వీట్లన్నీ అమ్మేస్తుంది. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను షాప్లో కూర్చున్నప్పుడు ఎవ్వరు కూడా స్వీట్లు కొనటానికి వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రతిరోజు నా భార్య స్వీట్ షాప్లో కూర్చొని కేవలం ఒక్క గంటలోనే స్వీట్లన్నీ అమ్మేసేది. ఒకరోజు నా భార్య రహస్యం తెలుసుకోవటానికి నేను చీరను ధరించి స్త్రీ వేషం వేసుకొని స్వీట్స్ తీసుకొని వచ్చి నేను ఆ డబ్బాను తెరిచి చూడగానే భయంతో స్పృహ కోల్పోయాను. ఇంతకు ఆ స్వీట్ బాక్స్లో ఏముందంటే, నా పేరు ఉదయ్. నేను కొంతకాలం క్రితం హైదరాబాద్లో పనిచేద్దాము అని వెళ్ళాను. నేను అక్కడ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. నాకక్కడ ఒక కోల్కత్తా అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తను నాకు బాగా నచ్చి నేను తనని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా కోల్కత్తాలోనే ఉండేవాళ్ళు. అనుకోకుండగా ఫ్యాక్టరీలో ఒక దుర్ఘటన జరిగి నాకొక చెయ్యి తెగిపోయింది. నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నాకు చాలా గడ్డుకాలం నడుస్తుంది అనుకున్నాను. అంతకుముందు నేను డబ్బు సంపాదించి మా ఇంటికి కూడా పంపేవాడిని. కానీ ఇప్పుడు నాకొక చెయ్యి లేదు. నా కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. నేను చాలా ఇబ్బందితో నడిచేవాడిని. నేను ఏమీ పని చెయ్యలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో సంపాదించి పెట్టటానికి కూడా ఆసరా ఎవ్వరూ లేకుండగా పోయారు. ఇల్లు గడవటానికి ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. నా భార్య నాకు ఒక సలహా ఇచ్చింది. నేను స్వీట్లు రెడీ చేస్తాను. మన ఇంటి ఆవరణలోనే ఒక షాప్ పెట్టి మీరు వాటిని అమ్మండి అంది. నా భార్య యొక్క ఈ సలహా నాకు బాగా నచ్చింది. అందుకే నేను నా ఇంటి ఆవరణలో స్వీట్లు అమ్మటం ప్రారంభించాను. నా భార్య రోజంతా ఇంట్లోనే ఉండి స్వీట్లు చేసేది. నేను షాప్లో కూర్చొని వాటిని అమ్మేవాడిని. నేను వ్యాపారం పెట్టి వారమైపోయింది. కానీ స్వీట్లన్నీ అలాగే ఉన్నాయి. వ్యాపారం అస్సలు జరగడం లేదు. నాకు తెలిసిన వ్యక్తి బజారు నుండి సామాన్లను తెచ్చి నా భార్యకు ఇచ్చేవాడు. స్వీట్లో ఎటువంటి కల్తీ ఉండకూడదు అని నేను నా భార్యకు చెప్పేవాడిని. నేను షాప్లో కూర్చొని రోజులు గడుచుతున్నాయి. కానీ స్వీట్లు కొనటానికి ఎవ్వరూ రావటం లేదు. మా ఇంట్లో ఒకటే ఫ్రిడ్జ్ ఉంది. అది కూడా చాలా చిన్నది. నేను ప్రజలకు మిగిలిపోయిన పాడైపోయిన స్వీట్లను అమ్మదలుచుకోలేదు. స్వీట్లు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చెడిపోతాయి, అవి వేస్ట్ అయిపోతాయి అని నా భార్య వాటిని వీధిలో ఉన్న పిల్లలకి ఉచితంగా ఇచ్చేసేది. అనుకోకుండగా ఒక రోజు నుండి మా జాతకం మారిపోయింది. స్వీట్లన్నీ అమ్ముడుపోతూ వచ్చాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. దానికి కారణం ఏంటంటే, నా భార్య షాప్లో కూర్చొని నా భార్య పేరు శ్వేత. తను బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంకు చెందింది. తను ఇక్కడ వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి ఉండేది. నేనిక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. తను బాగా నచ్చటంతో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. తను వాళ్ళ అమ్మా నాన్నకి మా విషయం గురించి చెప్పింది. వాళ్ళు కూడా మా పెళ్ళికి సమ్మతించారు. మా అమ్మా నాన్న కూడా మా పెళ్ళికి అంగీకరించారు. మేము చాలా ఆనందంగా పెళ్లి చేసుకున్నాం. మా రెండు కుటుంబాలు కోల్కత్తాలోని ఒక గుడిలో కలిసి పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. నేనిప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నా భార్య 6 నెలలకొకసారి కలకత్తాకి వెళ్ళి వస్తూ ఉండేది. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా స్వీట్ బిజినెస్ చేసేవాళ్ళు. మాకు పెళ్ళైన 6 నెలల తర్వాత ఫ్యాక్టరీ దుర్ఘటన వలన నా చెయ్యి తెగిపోయి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. నా భార్య వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తనని ఊరికి రమ్మని పిలవగా తాను నిరాకరించింది. శ్వేతకి హైదరాబాద్లో మంచి పరిచయాలున్నాయి. తను హైదరాబాద్లో వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా 2-3 నెలలు ఇక్కడే ఉండేది. ఇక్కడ తనకి పరిచయాలు కూడా బాగా ఉన్నాయి. నాకు ఈ దుర్ఘటన జరిగినప్పుడు మా అమ్మ నాన్న నన్ను వాళ్ళతో పాటు ఊరికి రమ్మని చెప్పారు. కానీ నేను వాళ్ళతో పాటు ఊరికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకక్కడ చేయటానికి పనేం లేదు. అంతేకాకుండా నేనేమీ పెద్దగా చదువుకోలేదు. నాకక్కడ విలువ ఏమీ ఉండదు. నేను హైదరాబాద్లో ఉండబట్టి 2 సంవత్సరాలయ్యింది. నాకు పెళ్ళైన తర్వాత నా భార్య పిల్లలతో ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోదాము అనే ఆలోచన నాకుంది.
నా భార్య కూడా చాలాసార్లు మీ అమ్మా నాన్న ఊరికి వెళ్దాము అని చెప్పింది. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకు భారంగా ఉండటం నాకిష్టం లేదు. అంతేకాకుండగా నాన్న ముసలివాడైపోయాడు. నాకు ఇద్దరు అన్నలు, వదినలు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే వీడు మనపై భారం అవ్వటానికి వచ్చాడు. వీడికి ఏ పని చేతకాదు అని అనుకుంటారు. నేను పరువు ప్రతిష్టలు ఉన్నవాణ్ణి. నేను అక్కడికి వెళ్ళి నా పరువును నేను తీసుకోలేను అని నా భార్యతో చెప్పి కష్టమో నష్టమో ఇక్కడే బ్రతుకుదాం అన్నాను. నేను బయటికి వెళ్ళి ఏ పని చేయలేను కాబట్టి నా భార్య సలహా మేరకు వ్యాపారం పెట్టడం జరిగింది. తానే స్వయంగా స్వీట్లు తయారు చేసేది. వ్యాపారం సరిగ్గా జరిగేది కాదు. రోజు చాలా స్వీట్లు మిగిలిపోయేవి. వాటిని పిల్లలకు పంచేవాళ్ళం. ఈ విధంగా జరగటం వల్ల నేను నా వైద్యానికి దాచుకున్న సొమ్ము కూడా వ్యాపారంలో పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఏ సొమ్ము లేదు. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నా భార్య చాలా మంచిది. తను నన్ను బాగా చూసుకుంటుంది. తను రోజంతా కష్టపడి స్వీట్లు తయారు చేసేది. నాకు ఈ దుర్ఘటన జరిగినా కూడా తను నన్ను చాలా బాగా చూసుకునేది. నాకు తను మాట ఇచ్చింది, ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళను అని, ఎప్పుడూ మీకు సహాయంగా ఉంటాను అని. ఒకరోజు నా భార్య, మన దగ్గర ఇప్పుడు ఎటువంటి డబ్బు లేదు, ఇప్పుడు జీవనం ఎలా కొనసాగించాలి అంది. దీనికి నేను చాలా టెన్షన్లో పడ్డాను. నా దగ్గర నా భార్య అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. నా భార్యతో మాట్లాడుతూ నా కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. నా భార్య కూడా ఏడ్చేసింది. కొంతసేపటి తర్వాత తను నన్ను ఓదారుస్తూ, ఏమండి, మీరు ఇబ్బంది పడొద్దండి, నేనున్నానుగా మీతో, అన్నీ సర్దుకుంటాయి అంది. నా భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైనది. తనని చూస్తే నేను తనకి అర్హుడినేనా అనిపించేది. తను నన్ను వదిలేసి వెళ్తుందేమోనన్న భయం కూడా పుట్టేది. కానీ తను నాకు ఎంతటి కష్టం వచ్చినా కూడా వదిలి వెళ్ళను అని మాట ఇచ్చింది. తను మళ్ళీ నాకు ఒక సలహా ఇచ్చింది. నాకు తనపై కోపం వచ్చింది. నా భార్యను ఎవరన్నా చూడటం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది తన సలహాను నేను ఎలా పాటిస్తాను? తను చెప్పేది ఏంటంటే, తను కూడా స్వీట్ షాప్లో కూర్చుంటానని చెప్పింది. నువ్వు షాప్లో కూర్చొని స్వీట్లు అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు. బయట వ్యక్తులు వచ్చి నిన్ను చూస్తూ ఉండటం, ఈ విషయం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు ఎప్పటికీ ఆ దుస్థితిని రానివ్వను అని చెప్పాను. కానీ నా భార్య మాత్రం, ఇది షాప్ కాదు, మన ఇల్లు. నేనిక్కడ కూర్చుంటున్నాను అంటే మన ఇంటి ముందేగా. ఈ ఏరియాలో ఆడవాళ్ళు కూడా మిఠాయిలు అమ్ముతున్నారని బయటికి తెలిస్తే చాలామంది ఆడవాళ్ళు కొనుక్కోవడానికి వస్తారు. మగవాళ్ళు ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఆడవాళ్ళకి స్వీట్స్ అవసరం ఉండి మన షాప్కి వస్తారు. మన వ్యాపారం వృద్ధి చెందుతుంది. నా భార్య చెప్పిన ఈ మాట పూర్తిగా నిజం. షాప్లో ఆడవాళ్ళుంటే ఆడవాళ్ళు కొనుక్కోవటానికి సులభంగా వస్తారు. మా ఏరియాలో ఆడవాళ్ళు అంతగా బయటికి రారు. ఎందుకంటే షాప్లో అంతా మగవాళ్ళే ఉంటారు కాబట్టి. ఇది ఏమీ దుకాణం కాదు, నా ఇల్లే కదా. నా భార్య బయట ఎక్కడికి వెళ్ళదు. నా ఇంట్లోనే ఉండి వ్యాపారం చేస్తుంది. నాకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల సరే అని అనాల్సి వచ్చింది. మరుసటి రోజు మాకు కబురు వచ్చింది, నా భార్య వాళ్ళ చెల్లెలు కోల్కత్తా నుంచి వస్తుంది అని. తను వచ్చి నా దగ్గర కూర్చొని నా ఆరోగ్య పరిస్థితులను అడిగి కనుక్కుంది. నా భార్య వాళ్ళ చెల్లెలికి మా ఇంటి పరిస్థితి గురించి మొత్తం చెప్పింది. ఇంకోవైపు వాళ్ళ అక్కని నేను సరిగ్గా చూసుకోవటం లేదు, ఇబ్బంది పెడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారని నేను మనసులోనే బాధపడ్డాను. ఎప్పుడైతే నా భార్య తను కూడా స్వీట్ షాప్లో కూర్చుంటాను అని చెప్పిందో, వాళ్ళ అక్క కూడా దానికి అంగీకరించింది. నా చెల్లెలు షాప్లో కూర్చొని మీకు సహాయం చేస్తే అందులో తప్పేముంది? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే జీవనం గడపటం కష్టం. ఇక్కడ మీ భార్య కాకపోతే ఇంకెవరు మీకు సహాయం చేస్తారు? ఈ ఊర్లో మీకు అంతగా తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అంతగా కష్టమైతే మీరు కోల్కతాకు వచ్చేసేయండి, లేదా మీ అమ్మా నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళిపోండి. ఆ తర్వాత మీ ఇష్టం. మాకైతే ఏ ఇబ్బంది లేదు అంది. శ్వేత షాప్లో కూర్చుంటుంది అనే విషయం నేనెవ్వరికీ చెప్పను.
అంటూ నా మరదలు నాకు అన్ని విషయాల గురించి బాగా వివరించింది. తన మాటలతో నేను నా భార్యకు పూర్తిగా పర్మిషన్ ఇచ్చేశాను. 2 రోజులు ఇక్కడ ఉన్న నా మరదలు ఇంటికి వెళ్ళే ముందు నేను మళ్ళీ నెల తర్వాత వస్తాను అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయి నా భార్యను అడిగాను, తనకిక్కడ ఏమైనా పర్సనల్ పని ఉందా? లేదా నీతో ఏదైనా పని ఉందా? మళ్ళీ అంత దూరం నుంచి వస్తానని చెప్పింది అని నేను నా భార్యను అడగగానే, లేదండి, నాతో అయితే ఏ పని లేదు. కానీ తన మరిది ఇక్కడే ఉంటాడు. వారిని కలవటానికి వస్తుంది. బహుశా అప్పుడే తను మనల్ని కూడా కలవటానికి వస్తాను అని చెబుతుంది అంది. సరేలే, నేనిప్పుడున్న పరిస్థితులలో డాక్టర్ నన్ను జర్నీ చేయవద్దు అని చెప్పారు. నేను నా భార్యను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళలేను. కాబట్టి వాళ్ళే వచ్చి వెళ్ళారంటే నాకు ఇబ్బంది లేదు. నా భార్య కూడా వాళ్ళ ఊరికి వెళ్తానని గొడవ చేయదు. నేను నా స్నేహితుడికి ఫోన్ చేసి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర స్వీట్లు చేయటానికి కావాల్సిన సరుకులు లేవు. వాటితో స్వీట్లు తయారు చేసి వాటిని అమ్మితేనే మా జీవితం కొనసాగుతుంది. ఒకవేళ అవి అమ్ముడు కాకపోతే మేము చాలా నష్టపోవాల్సి ఉంటుంది. మేము ప్రస్తుతం చాలా నష్టాలలోనే ఉన్నాం. మరుసటి రోజు నా భార్య ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను కలిసి వస్తాను అంది. నేను ఎందుకు అని అడిగాను. అప్పుడు నా భార్య ఇలా చెప్పింది, నేను వాళ్ళతో నా చేతులారా నేనే స్వీట్లు తయారు చేస్తున్నానని, మేము నాణ్యమైన స్వీట్లు తయారు చేస్తున్నామని, అవి తింటే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ విషయాలు ప్రజలకు తెలియదు. మనం బయట నుంచి స్వీట్లు తెచ్చి అమ్ముతున్నాము అని అనుకుంటున్నారు. అందుకే మన స్వీట్లు కొనటానికి ఎవ్వరూ రావటం లేదు. ఈ విషయాలను మనం అందరికీ చెప్పాలి. అందుకే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్తాను అంది. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు చాలామందికి నేను స్వీట్లు చేస్తాను అనే విషయం తెలియదు. మనము మన స్వీట్ల గురించి కొంచెం పబ్లిసిటీ చేసుకోవాలి. అప్పుడే అందరికీ తెలుస్తుంది అని చెప్పి కొన్ని ఇండ్లకు వెళ్ళి తిరిగి వచ్చాక నా భార్య ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఏమండి, ప్రార్థించుకుందాం. ఇక నుంచి మన వ్యాపారం బాగా జరగాలి అని అంటూ వచ్చి షాప్లో కూర్చుంది. కొంతసేపటికి ఒక మహిళ వచ్చి 2 కేజీల స్వీటు తీసుకొని వెళ్ళింది. నా భార్య చాలా సంతోషపడింది. ఒక కస్టమర్ వస్తేనే మన బిజినెస్ అభివృద్ధి చెందదు. ఈరోజు మనం చేసిన స్వీట్లన్నీ కొనుగోలు కాకపోతే మనం అప్పుల పాలైపోతాము. రేపు స్వీట్లు తయారు చేయటానికి కావాల్సిన డబ్బు కూడా మన దగ్గర లేదు. ఈరోజు స్వీట్లన్నీ అమ్ముడుపోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆలోచించి ఆలోచించి నాకు తలనొప్పి వచ్చింది. నువ్వు కొంచెం సేపు వ్యాపారం చూసుకో అని నా భార్యతో చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను. అనుకోకుండగా నేను కళ్ళు తెరిచి చూడగా అప్పటికే నాకు తెలియకుండగా 3 గంటలు పడుకున్నాను. నేను తొందరగా లేచి కుంటుకుంటూ షాప్లోకి వెళ్ళాను. అక్కడ ఉన్న నా భార్యతో ఈ ఈరోజు కూడా స్వీట్లు అమ్ముడు పోలేదు కదూ అని అడిగాను. ఆమె చిరునవ్వు నవ్వుతూ, ఏమండి, అలా ఏమీ లేదు, నేను స్వీట్లు అమ్మేశాను అంటూ డబ్బును నా వైపు అందించింది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఒక చూపు షాప్ వైపు చూశాను. షాప్లో ఉన్న స్వీట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ 3 గంటల్లోనే స్వీట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇది నిజమా లేకపోతే కలనా? నా భార్య స్వీట్లన్నీ అమ్మేసింది. స్వీట్లన్నీ అమ్ముడుపోయి 10,000 లాభం వచ్చింది. నా భార్య లాభంలో సగం నాకివ్వండి, నేను వెళ్ళి సరుకులు తీసుకొని వస్తాను అని అడిగింది. నేను తనకి సగం డబ్బులిచ్చాను. ఆ రోజు తర్వాత ప్రతిరోజు మా స్వీట్లన్నీ అమ్ముడుపోతూ వస్తున్నాయి. నా భార్య ఎప్పుడైతే స్వీట్లు అమ్మటానికి షాప్లో కూర్చుంటుందో అప్పుడు స్వీట్లన్నీ అమ్ముడుపోతున్నాయి. నా భార్య షాప్లో ఉన్నప్పుడు మగవాళ్ళు, మహిళలు అందరూ కూడా స్వీట్లు కొనటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా ఆనందంగా స్వీట్లు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. రాను రాను మా షాప్ ముందు జన సందోహం ఎక్కువైపోయింది. నా ఇంటి వాతావరణం పరిస్థితిలో మార్పు వచ్చింది. రోజు రాబడి పెరిగింది. నా భార్య స్వయంగా సామాన్లను తెచ్చి రాత్రంతా నిలబడి స్వీట్లు తయారు చేసేది. తానే స్వయంగా బాక్సుల్లో ప్యాక్ చేసేది. నా భార్య చెప్పేది, స్వీట్లను తెరిచిపెట్టి ఇవ్వటం వల్ల వాటిపై పురుగులు, ఈగలు వాలుతాయి. దీనివల్ల రోగాలు వ్యాప్తి చెందుతాయి. నీ చెప్పగానే నా భార్య మంచి తెలివివంతురాలైపోయింది అనుకున్నాను. దగ్గర దగ్గర 5 నెలలు అయిపోయింది. ప్రతి నెల మా మరదలు కూడా కలకత్తా నుంచి వచ్చేది.
మా వ్యాపారం చూసి తను కూడా చాలా ఆనందపడింది. మీరిద్దరూ ఎంతో కష్టపడి మీ పేదరికాన్ని పాలద్రోలారు. మీరు ఇలాగే అభివృద్ధి చెందాలి అని చెప్పింది. నా నా భార్య మరియు మరదలు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండాగా నేను ఆ గదిలోకి వెళ్ళాను. నా మరదలు నా భార్యకి ఒక బాక్స్ ఇస్తుంది. నేను వెళ్ళేసరికి తను ఆ బాక్స్‌ను దాచేసింది. వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు. నా భార్య నన్ను మాటల్లో పెట్టింది. నా మరదలు ఆ బాక్స్ తీసుకొని మెల్లగా డాబా పైకి వెళ్ళింది. నేను నా భార్యను అడిగాను, ఆ బాక్స్‌లో ఏముంది అని. మా చెల్లి పర్సనల్ సామాన్లు ఉన్నాయి. వాటిని స్టోర్ రూమ్‌లో పెట్టటానికి తీసుకెళ్ళింది అని తను సమాధానమిచ్చింది. వీళ్ళు ఏదో విషయం నా నుంచి దాస్తున్నారు అని నాకనిపించింది. ఆ బాక్స్‌లో ఏదో రహస్యం ఉంది. వీళ్ళు నా నుంచి దాచాలి అని అనుకుంటున్నారు. వీళ్ళు నాకు అబద్ధం చెబుతున్నారు. వెళ్ళి ఆ బాక్స్‌లో చెక్ చేద్దామనుకున్నాను. స్టోర్ రూమ్ డాబా పైన ఉంది. నా కాళ్ళు బాగా లేనందువల్ల నేను మెట్లు ఎక్కలేను. నా మరదలు కిందికి వచ్చినప్పుడు తనని కూడా అడిగాను. తను కూడా దీనిలో నా పర్సనల్ సామాన్లు ఉన్నాయి. నేను ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను అని సమాధానం చెప్పింది. నా మరదలు వెళ్ళిపోగానే ఆమె తన పర్సనల్ వస్తువులను తీసుకొని వెళ్ళిందా అని నేను నా భార్యను అడిగాను. అందుకని నా భార్య, బహుశా ఆమె తీసుకెళ్ళటం మర్చిపోయి ఉండవచ్చు. పర్వాలేదు, ఇంకోసారి వచ్చినప్పుడు ఆమె తీసుకొని వెళ్తుంది అని చెప్పింది. తన బ్యాగులో వ్యక్తిగత వస్తువులు ఏమీ లేవు అని నాకు బాగా అర్థమయ్యింది. అది చాలా చిన్న బ్యాగు. ఒకవేళ ఆ బ్యాగులో ఏవైనా ముఖ్యమైన వస్తువులు ఉంటే తన బ్యాగ్ని ఎలా మర్చిపోయి వెళ్తుంది? నిజానికి నా మరదలు చాలా మంచిది. ప్రతిసారి నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఎప్పుడొచ్చినా తన భర్తతో కలిసి మా ఇంటికి వచ్చేది. కానీ ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఆమె కోల్కతా నుంచి హైదరాబాద్కు ఒంటరిగా రావటం ప్రారంభించింది. కానీ నా మనసులో ఒకే ఒక మాట మెదులుతుంది. నా మరదలు నా భార్యకు ఇచ్చిన బ్యాగులో ఏముంది? అందులో ఏముందో చెప్పకుండగా వాళ్ళిద్దరూ నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? నా భార్య ప్రతిసారి నన్ను మాటల్లో పెట్టడానికి ప్రయత్నించింది. ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుందని అప్పుడు నాకు అర్థమయ్యింది. అందులో ఇంటికి సంబంధించిన సరుకులేమీ తీసుకురాలేదు. నా అత్తమామల నుంచి సహాయం తీసుకోవటానికి నేనంత చేతకాని వాణ్ణి కాదు. ఇంటి రేషన్ అయితే ఇక్కడ కూడా దొరుకుతుంది. అలాంటిది నా భార్య చెల్లెలు కోల్కతా నుంచి రేషన్ ఎందుకు తీసుకొని వస్తుంది? నేను మీ తల్లిదండ్రుల నుండి ఎటువంటి సహాయం కోరుకోవట్లేదని నా భార్యకు బాగా వివరించి చెప్పాను. నాకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే నేను మొదటిగా నా తల్లిదండ్రుల నుండి సహాయం తీసుకుంటాను. నా ఇంకొక చెయ్యి విరిగిపోయినా కూడా నేను నీ కోసం మరియు నా కోసం అన్నీ నేనే చేస్తాను. నేను ధైర్యం కోల్పోను అని ఇప్పుడు నేను నెమ్మదిగా కొంచెం నడవగలుగుతున్నాను. ఎందుకంటే నా కాళ్ళలోని ఫ్రాక్చర్ కొద్ది కొద్దిగా నయం కావటం ప్రారంభించింది. క్రమంగా నన్ను నేను చూసుకోగలిగేంత సామర్థ్యం నాకు వచ్చింది. ఒకవేళ నా భార్య తల్లిదండ్రులు ప్రేమతో ఏదైనా ఇస్తే మేము దానిని అంగీకరిస్తాము. కానీ మేము మా వైపు నుండి వారి నుండి ఎటువంటి సహాయము అడగము. కానీ నా మనసులో ఇంకా ఆ విషయమే మెదులుతుంది. ఇంతకు ఆ సంచిలో ఏముంది అని. ఇప్పుడు నాకు ఈ విషయం మీద కూడా అనుమానం రావటం మొదలయ్యింది. ఇంతకు నా భార్య ఏం చేస్తుంది? ప్రతిరోజు 3-4 గంటల్లోనే ఆమె స్వీట్లు మొత్తం అమ్మేసేది. ఇవి అవే మిఠాయిలు, ఇది అదే షాపు, ఇది ఆ ప్రాంతమే, ఇక్కడి వ్యక్తులు ఈ ప్రాంతానికి చెందినవారే. నేను షాప్లో కూర్చున్నప్పుడు నా దగ్గర స్వీట్లు కొనటానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. కానీ నా భార్య షాప్లో కూర్చోవటం ప్రారంభించిన రోజు నుండి 3-4 గంటల్లో స్వీట్లన్నీ అమ్ముడయ్యాయి. నా భార్య షాప్లో కూర్చున్నప్పుడు ఆమె తన ముఖానికి మాస్క్ వేసుకునేది. దానివల్ల ఆమె అందమైన ముఖం ఎవ్వరూ చూడలేరు. నా భార్యకు చాలా సిగ్గు ఎక్కువ కాబట్టి ఆమె కూడా ఇతర పురుషుల ముందుకు రావటానికి ఇష్టపడేది కాదు. నా భార్య చాలా సంస్కారవంతమైన మహిళ. ఆమె తన శరీరంలోని చిన్న భాగాన్ని కూడా కనిపించకుండగా ఉండేటువంటి దుస్తులను ధరించేది. అయితే ఈ షాపులో ఒక మహిళ కూర్చొని ఉందని భావించి దగ్గరలోని వ్యక్తులు ఇక్కడికి రావటం లేదు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వచ్చేవారు. నేను ఏదో ఒకటి చేయాల్సి ఉంది. నా భార్య చాలా సులువుగా మిఠాయిలను అమ్మి డబ్బు సంపాదించి ఆమె తెచ్చి నాకు ఇచ్చేది. ఆ తర్వాత షాప్ మూసేసి
మరుసటి రోజు మిఠాయిలు చేయటానికి కావాల్సిన పదార్థాలను కొనటానికి ఆమె మార్కెట్కి వెళ్ళేది. మిఠాయిలు కొనుక్కోవటానికి మా ఇంటికి రండి అని రోజు మహిళలకు చెప్పేది. మేము నడుచుకుంటూ అలా వెళ్తున్నప్పుడు నా భార్యకు ఎవరైనా మహిళ కనిపిస్తే మా షాపు మిఠాయిల గురించి చెప్పేది. అదే మహిళ స్వీట్లు కొనటానికి మా షాప్కి వచ్చేవారు. ఇప్పుడు నా భార్య చాలా రకాల స్వీట్లు తయారు చేయటం ప్రారంభించింది. మా దుకాణంలో స్వీట్లు అమ్మటం మొదలై 8 నెలలు గడిచాయి. నా కాలు ఫ్రాక్చర్ కూడా చాలా మటుకు నయమయ్యింది. ఇప్పుడు నేను మెల్లిగా నడవగలుగుతున్నాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని నా భార్యకు చెప్పాను. నా భార్య నాతో పాటు డాక్టర్ దగ్గరికి వచ్చేది. కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. అందుకే స్వయంగా నేనే వెళ్తాను. నువ్వు షాప్లో కూర్చో అని నేను నా భార్యతో చెప్పాను. అందుకు నా భార్య, సరే మీరు వెళ్ళండి. ఒకవేళ మీరు ఒంటరిగా వెళ్ళగలను అన్న నమ్మకం ఉంటే వెళ్ళండి. అలాగే ఈరోజు ఎక్కువ స్వీట్లు అమ్మాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు దీపావళి. ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి డెకరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అంది. సరే నువ్వు నీ పని చూసుకో. ఆ తర్వాత మనిద్దరం రాత్రి ఎక్కడికైనా వెళ్దాం అని నా భార్యకు చెప్పగానే ఆమె చాలా సంతోషించింది. నేను ఇలా చెప్పి ఇంటి నుండి బయలుదేరాను. ఆ తర్వాత నేను మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఒక చీర కొన్నాను. చీర అయితే నేను నా భార్యది కూడా తీసుకోవచ్చు. కానీ నా భార్య తన చీరను సులభంగా గుర్తుపడుతుంది. నేను చీరను ధరించి నా భార్య షాప్కు వెళ్ళి స్వీట్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. అందుకే ఎవరూ లేని ప్రదేశంలో నిలబడి చీర కట్టుకొని చీర కొంగుతో ముఖం కనపడకుండగా కప్పుకున్నాను. నేను నా భార్య షాప్కి వచ్చాను. మరియు నా భార్య నన్ను గుర్తించకుండగా ఉండటానికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నాకు 1 కిలో స్వీట్ కావాలి అని మహిళ గొంతుతో అడిగాను. నా భార్య ఏదైనా తప్పు చేస్తుందో లేదో తెలుసుకోవాలని నేను ఇలా చేస్తున్నాను. తను నా దగ్గర డబ్బు తీసుకొని నాకు స్వీట్లు ఇస్తే విషయం ఏమిటో నాకు అర్థమవుతుంది. నేను నా భార్యను ఎక్కువగా అనుమానించాలనుకోవట్లేదు. కానీ అనుమానించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేను కూడా నా భార్య కూర్చుంటున్న షాప్లోనే కూర్చుంటున్నాను. కానీ నా దగ్గర ఎవ్వరూ స్వీట్లు ఎందుకు కొనుక్కోలేదు? నా భార్య దగ్గరే ఎందుకు కొంటున్నారు? మరి ఇదంతా తెలుసుకోవాలని నేను చీర కట్టుకొని ఒక మహిళా వేషంలో నా భార్య షాప్కు స్వీట్లు తీసుకోవటానికి వచ్చాను. చలి ఎక్కువగా ఉండటం వల్ల నేను షాల్వాను కప్పుకున్నాను. అందుకే నా భార్య కూడా నేను స్త్రీని అని భావించింది. అప్పుడు సడన్గా నా భార్య ఇలా చెప్పింది, నేను మీకు 1 కిలో స్వీట్ను ప్యాక్ చేశాను. అంతేకాకుండా అది ఎంత ఇవ్వాలి అంది. నేను ఎంత చెల్లించాలి అని అడిగాను. దానికి నా భార్య, అది 1 కిలో ఇవ్వాలా లేదా 2 కిలోలు ఇవ్వాలా అని నా భార్య అడగటం ప్రారంభించింది. నేను 1 కిలో ఇవ్వు అని చెప్పాను. నాకు అర్థం కావటం లేదు నా భార్య దేని గురించి మాట్లాడుతుందో. అందుకే ఆమె మాట్లాడుతున్న దాన్ని 1 కిలో ప్యాక్ చేయండి అని చెప్పి డబ్బు ఇచ్చి తిరిగి వస్తున్నప్పుడు నా భార్య ఇలా చెప్పింది, ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా స్వచ్ఛమైనది అంది. నేను మిఠాయిలు తీసుకొని నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాను. నేను అతని గదిలో కూర్చొని తెచ్చిన వస్తువులను తెరిచి చూడగా స్వీట్ బాక్స్లో స్వీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ నేను రెండో బాక్స్ తెరిచినప్పుడు ఈ బాక్స్లో 1 కిలో ఫిట్కారీ లాంటి ఒక తెల్లటి పదార్థం ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నా స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ ఫిట్కారీని చూసి అతడు షాక్ అయ్యాడు. అయితే ఆ ఫిట్కారీని చూసి నేను షాక్ అవ్వలేదు. ఎందుకంటే ఫిట్కారీ అనేది ఒక నార్మల్ పదార్థం అని నేను అనుకున్నాను. కానీ నా స్నేహితుడు మాత్రం, నువ్వు తెచ్చిన వస్తువేంటో నీకు తెలుసా అని అడిగాడు. నువ్వు దీన్ని నా ఇంటి నుండి తీసుకొని వెళ్ళు, లేకపోతే పోలీసులు ఇక్కడికి వస్తారు అని చెప్పాడు. నా స్నేహితుడి మాటలు విని నేను ఆశ్చర్యపోయి, ఇదైతే కేవలం ఫిట్కారీ. ఈ ఫిట్కారీ ఉండటం వల్ల ఇంటికి పోలీసులు ఎలా వస్తారు అనటంతో నా స్నేహితుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒరేయ్, నువ్వేమైనా పిచ్చివాడివా? ఇది మామూలు ఫిట్కారీ కాదు. ఆడవాళ్ళని మత్తెక్కించే ఫిట్కారీ అని నీకు తెలియదా? షాప్లో కూర్చొని నీ భార్య తప్పుడు పని చేస్తుందని నా స్నేహితుడు అన్నాడు. అంటే దీనర్థం నా భార్య ఇల్లీగల్ పనులు చేస్తుందా? బహుశా ఇప్పటి వరకు పోలీసులకు నీ భార్య షాపుల్లో ఇలాంటి మత్తు పదార్థం అమ్ముతుంది అని తెలిసి ఉండదు. ఒకవేళ తెలిస్తే
నీ భార్యను అరెస్టు చేస్తారు. ఆమెకు శిక్షను విధిస్తారు. మీరు జైలు నుండి ఎప్పటికీ విడుదల అవ్వరు. ఈ విషయం విన్న తర్వాత నేను భయపడిపోయాను. నేను ఎందుకంటే నేను చాలా నిజాయితీపరుడిని. నా శరీరం వణికిపోతుంది. నేను ఎప్పుడూ నిజాయితీ లేని పనులు చెయ్యలేదు. నా భార్య ఏం చేస్తుంది? నా భార్యకు ఈ ఫిట్కారీ ఎక్కడి నుంచి వస్తుందో అని ఆలోచించాను. అప్పుడు నా మెదడులో ఒక ఆలోచన వచ్చింది. నెల నెల నా భార్య చెల్లెలు మా ఇంటికి వస్తుంది. ఆమె తెచ్చే బ్యాగులో బహుశా ఈ మత్తు పదార్థం ఉండవచ్చు. ఆమె కోల్కత్తా నుండి ఈ వస్తువులను తీసుకొని వస్తుంది. నా స్నేహితుడు ఇలా చెప్పాడు. ఈ ఫిట్కారీ ఇక్కడెక్కడా కనిపించదు. ఇది ఇతర నగరాలలో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈ ఫిట్కారీని నిషేధించారు మరియు ఎవ్వరూ ఈ ఫిట్కారీతో వ్యాపారం చెయ్యలేరు. ఎందుకంటే ఇది మామూలు ఫిట్కారీ కాదు. దీన్ని నీళ్లలో కలిపి తాగితే మత్తెక్కిస్తుంది. దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫిట్కారీని నీటిలో కలిపి తాగే ఏ స్త్రీ అయినా గర్భం దాల్చరు. అందుకే సంతానం అవసరం లేదు అనుకునే స్త్రీలు మాత్రమే దీనిని తీసుకుంటారని నా స్నేహితుడు నాకు చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది మా షాప్కు ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటారు అని. అంటే నా భార్య ఆమె చెల్లెలు ఇద్దరూ కలిసి ఈ పని చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి నా కళ్ళల్లో దుమ్ము కొట్టి స్వీట్లతో పాటు ఇలాంటి మత్తు పదార్థాలను అమ్ముతున్నారు. ఇవి అమ్మటం అంత మంచిది కాదు. అందరూ వాడే మామూలు ఫిట్కారీ కాదు ఇది. నేను ఏదో ఒకటి చేసి ముందు ఈ తప్పును ఆపాలి. స్వీట్లు కొనుక్కునే సాకుతో మా షాప్కు వచ్చే ఆడవాళ్ళంతా ఈ మత్తు పదార్థం కోసమే వస్తున్నారు. నా భార్య స్వీట్లు అమ్మగా వచ్చిన డబ్బును ఆమె రోజు నాకు ఇచ్చేది. ఈ ఫిట్కారీకి వచ్చిన డబ్బులను నాకు ఇవ్వలేదు. బహుశా ఆమె ఆ డబ్బులు తన వద్దే భద్రంగా ఉంచుకుందేమో. నేను తల పట్టుకొని కూర్చున్నాను. అప్పుడు నా స్నేహితుడు, నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పని చేయకుండా ఆపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోలీసులు మీ ఇంటికి సీల్ వేస్తారు. మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెడతారు అన్న నా స్నేహితుడు మాటలు విన్న తర్వాత నేను మరింత ఉద్వేగానికి గురయ్యాను. ఇది చట్టవిరుద్ధమైన చర్య. ఇలా ఇలాంటి తప్పు జరగటానికి ఎప్పుడూ అనుమతించలేనని అనుకుంటూ నేను వెంటనే నా ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగాను. నీ చెల్లెలు నెల నెల మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఏం తెస్తుంది అని అడిగాను. నా ప్రశ్న విన్న నా భార్య ఇలా చెప్పటం మొదలుపెట్టింది. నా చెల్లెలు నా కోసం ఏమీ తీసుకురావట్లేదు. కేవలం నన్ను కలవటానికే ఆమె ప్రతి నెల మన ఇంటికి వస్తుంది అని చెప్పగానే, శ్వేత, అబద్ధాలు చెప్పకు. నేను ఈరోజు వేషం వేసుకొని వచ్చి నువ్వు ఏమి అమ్ముతున్నావో నిజం మొత్తం తెలుసుకున్నానని నా భార్యతో చెప్పాను. నా మాట విన్న తర్వాత నా భార్య తన తప్పును అంగీకరించి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. చాలా రోజులుగా మన స్వీట్లు కొనటానికి కస్టమర్లు ఎవ్వరూ రావటం లేదు. నేను చాలా కష్టపడి స్వీట్లను తయారు చేస్తున్నాను. ప్రజలకు స్వచ్ఛమైన స్వీట్లు ఇవ్వాలని నేను శుభ్రత పట్ల చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాను. మా స్వీట్లలో స్వచ్ఛమైన పదార్థాలు మాత్రమే ఉంటాయి. కల్తీ ఉండదని ప్రజలకు హామీ ఇచ్చాను. కానీ నా మాట ఎవ్వరూ నమ్మలేదు. స్వీట్లు కొనటానికి కస్టమర్లు రాలేదు. దీనివల్ల నష్టం రావటం మొదలయ్యింది. నేను చాలా కలత చెందాను. ఇప్పుడు ఒకరోజు నాకిక్కడ నిషేధించబడిన ఆ ఫిట్కారీ గురించి తెలిసింది. అది వాడటం వల్ల గర్భం రాదు, అలాగే నిషా ఎక్కిస్తుందని తెలిసి ఆ ఫిట్కారీని తెచ్చుకొని ఇక్కడ ఎందుకు అమ్ముకోకూడదు అనుకున్నాను. వెంటనే నేను మా చెల్లికి ఫోన్ చేసి దీని పేరు చెప్పగానే మా చెల్లి కోల్కత్తా నుండి దీన్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇది కోల్కత్తాలో చాలా చౌకగా దొరుకుతుంది. దీన్ని వాళ్ళు బంగారంగా భావించి కొంటారు. ఇందులో తప్పేముంది? మనకు లాభాలు వస్తున్నాయి కదా అనటంతో నేను నా భార్యను తిట్టి ఇలా అన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడకుండగా నిన్ను నువ్వు ప్రశంసించుకుంటున్నావా? తప్పుడు పని చేస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నావు? మన వల్లే ప్రజలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. దాన్ని వాడటం వల్ల ఇక్కడి ప్రజలు తప్పుదారిలో వెళ్తున్నారని ప్రభుత్వం దీన్ని నిషేధించింది. కానీ నువ్వు అదే పని చేస్తూ ఇక్కడ ప్రజలను మళ్ళీ తప్పుదారి పట్టిస్తున్నావు. దీనివల్ల కొందరి వ్యక్తులు మరణం దాకా వెళ్తున్నారని నీకు తెలుసా? కానీ నేను నిన్ను ఇలా చెయ్యనివ్వను. తప్పుడు మార్గాలలో వెళ్ళి డబ్బు సంపాదించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజు నుంచి ఈ పని ఎప్పటికీ చేయకూడదు.
ఒకవేళ ఈ పని నువ్వు చేస్తే నేనే నిన్ను వ్యక్తిగతంగా పోలీసులకు అప్పగిస్తాను అన్న నా మాట విని నా భార్య భయపడిపోయి, ఇప్పుడు మన ఇంట్లో చాలా ఫిట్కారీ ఉంది. ఇప్పుడు దీన్ని నేనేం చెయ్యాలి అంది. నువ్వు ఈ ఫిట్కారీని కాల్చేసేయ్. అప్పుడు దీని గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది అని చెప్పాను. ఒకవేళ దీని గురించి ఎవరికైనా తెలిస్తే దీన్ని అమ్మినందుకు జైలు శిక్ష పడుతుంది. వారికి బెయిల్ కూడా రాదు అనటంతో నా భార్య భయపడిపోయి ఆ ఫిట్కారీని కాల్చి బూడిద చేసింది. తన చెల్లెలికి ఫోన్ చేసి ఇక ఫిట్కారీని తీసుకురావద్దని చెప్పింది. ఇప్పుడు నా కాల్ ఫ్రాక్చర్ చాలా వరకు మెరుగుపడింది. ఇప్పుడు నేను స్కూల్లో వాచ్‌మ్యాన్‌గా ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు మంచి జీతం కూడా వస్తుంది. ఈ ఫిట్కారీ గురించి ఎవ్వరికీ తెలియనందుకు ఆ దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే మేమిద్దరం భార్యాభర్తలం జైలుకు వెళ్ళి ఉండేవాళ్ళం. ఈ రోజు నుంచి ఇలాంటి తప్పుడు పని చెయ్యనని నా భార్య శపథం చేసింది. ఇప్పుడు మేమిద్దరం చాలా సంతోషంగా జీవిస్తున్నాము. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా తప్పు చేసే ముందు 1000 సార్లు ఆలోచించాలి. ప్రతి నిజాయితీపరుడు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించటానికి ఎప్పుడు తొందరపడకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.